ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యెషయా గారు రాసిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమం లేఖించిన మేళ్ళరకు మహిమబారుని యొక్క ఆరాధన యోగ్యమైన స్థితి ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. తండ్రికి స్తోత్రములు వెయ్యాలో, తనయునికి స్తోత్రములు వెయ్యాలో, తండ్రికి స్తోత్రములు వెయ్యాలో, తనయునికి స్తోత్రములు వెయ్యాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినము మన యొక్క ధ్యానాంశమే యేసు బాలుడా బలవంతుడా. ఈ విషయాన్ని ధ్యానించుకుందాం. ఒకటి, యేసు బాలుడా బలవంతుడా. ఈ మాటల గురించి కొన్ని విషయాలు దినము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము ఇది 66 పుస్తకములు కలిగిన గ్రంథం. బైబిల్ గ్రంథం మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. యెషయా గ్రంథం ఒక్కటిలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి యెషయా గ్రంథాన్ని మరి ఇంకొక పేరు కలదు యెషయా గ్రంథానికి. ఏ పేరు అంటే 5వ సువార్త అని కూడా అంటారు. సువార్తలు ఎన్ని? 4. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ యెషయా గ్రంథాన్ని కూడా 5వ సువార్త అని కూడా పిలవవచ్చు. ఎందుకనగా యెషయా భక్తుడు మరి సువార్తలో మనం చూస్తే క్రీస్తు జన్మం ఉన్నది, క్రీస్తు ప్రభువారి శ్రమలు ఉన్నాయి, శిలువ చరిత్ర ఉన్నది, అలాగే యేసు ప్రభువారి ఆరోహణ చరిత్ర కూడా ఉంది. అలాగే యెషయా గ్రంథంలో వీటికి తోడు యేసు ప్రభువారి మహిమ చరిత్ర కూడా ఉన్నది ఇందులో. అంటే యేసు ప్రభువారి 1000 ఏండ్ల పరిపాలన కూడా ఇందులో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మీద తర్వాత చదువుకుంటే 1000 ఏండ్ల కాలంలో జరిగే విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి జన్మ సువార్త, అలాగే శ్రమ చరిత్ర, అలాగే ఆయన యొక్క పునరుద్ధాన చరిత్ర, ఆరోహణ చరిత్రతో పాటు ఏముంది యెషయా గ్రంథంలో? 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా రాయబడి ఉన్నది. చూడండి, యెషయా భక్తునికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత కనుక మరి ఈ యెషయా భక్తుడు యేసుక్రీస్తు వారిని గురించిన అనేకమైన విషయాలు తన గ్రంథంలో రాయిస్తారు. కనుక ఇది 5వ సువార్త అని కూడా పిలుస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినము మన ధ్యానాంశం ఏం చెప్పాను? యేసు బాలుడా బలవంతుడా. కాబట్టి యేసు ప్రభు ఎలా వచ్చాడు ఈ భూలోకానికి? శిశువుగా వచ్చాడు. 3 దశలు ఉంటాయి: శిశు దశ, కౌమార దశ, యవన దశ, వృద్ధాప్య దశ. వృద్ధాప్యం లేదు. దేవదాసయ్య గారు చెప్తూ, ఆదాముకి ఏమి లేదంట? బాల్యము లేదు. యేసు ప్రభుకు వృద్ధాప్యము లేదు అని అన్నారు దేవదాసయ్య గారు. ఆదాముకి ఏమి లేదు. ఆదాము కలుగు చేస్తున్నప్పుడు ఎలా కలుగు చేయబడ్డాడు? యవనస్తుడిగా కలుగు చేయబడ్డాడు. కనుకనే ఆదాము నుంచి ఎవరిని తీశారు? అవ్వను తీసి ఆదాముకు జతని దేవుడు ఏర్పాటు చేసి. కాబట్టి యేసు ప్రభు వారికి ఏమి లేదు, వృద్ధాప్యము లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినము మన యొక్క ధ్యానాంశమే యేసు బాలుడా లేదా బలవంతుడా. యేసయ్య బాలుడు అని ఇక్కడ యెషయా భక్తుడు రాస్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. వాస్తవానికి ఇక్కడ 8 రకాల విడుదలు ఉన్నాయి. వీటన్నిటిని ధ్యానించడానికి సమయం చాలదు. కానీ ఈరోజు శిశువు గురించి చెప్తాను ఒక్క మాట.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను. కాబట్టి ప్రియమైన వారలారా, యేసయ్య బాలుడు. ఇక్కడ యెషయా భక్తుడు రాస్తూ శిశువు అన్నాడు, తర్వాత ఏమన్నాడు? కుమారుడు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు? రాజు కనుక రాజ్యభారం ఉంటుంది ఈయనకని అన్నాడు. ఎలాగూ చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి క్రమక్రమంగా 10వ తరగతి వరకు ఎలాగున మరి ఎదుగుతూ చదువుతూ ఉంటారో, అలాగే యెషయా గారు కూడా ప్రభువారిని ఎలా సంబోధించారు? శిశువు, తర్వాత ఏమన్నాడు? కుమారుడు, తర్వాత ఎవరు? రాజు. కనుక ఇలాగున ఆయన కూడా క్రమక్రమంగా ప్రభువారిని శిశువు దగ్గర నుంచి క్రమేణా చూపించుకుంటూ వెళ్ళారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు శిశువుగా వచ్చారు. ఇక్కడ మనం చూస్తే యేసయ్య బాలుడు, అవునా కదా? ఈ క్రిస్మస్ కాలంలో మనం అందరము ఎలా ఆరాధిస్తాం? బాలుడుగానే ఆరాధిస్తాం. అందుకనే దైవజనులు పాడుకున్నారుగా, యేసు బాలుడా యేసు బాలుడా యేసయ్య వందనం ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం ఓ బాసురా దేవా కుమారా భక్తి. ఎవరంటే ఈయన? యేసు బాలుడా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో సమూయేలు బాలుడు. ఎక్కడున్నాడు ఈయన? షిలోహు మందిరములో ఏలి ఎదుట పరిచర్య చేసే బాలుడు సమూయేలు. అలాగే 3 బాలురు. ఎక్కడుంది ఈ మాట? 3 బాలురు చెప్తారా? వెరీ గుడ్. దానియేలు గ్రంథములో 3 బాలురు అని రాయబడింది, అవునా కదా? వీరు అగ్నికి జడియలేదు అన్నారు దైవజనులు. అగ్నికి ఏం చేయలేదంట? జడియలేదు. కనుక వీరందరికి మించిన బాలుడు ఎవరంట? యేసు బాలుడు. చెప్పాలి, వీరందరికి మించిన బాలుడు ఎవరు? యేసు బాలుడు. దేవుడు 2 అగ్నిగుండాలని చూపిస్తూ ఉన్నారు. ఒకటి రాజుగారు చేయించిన అగ్నిగుండము, రెండవది నరకం అనే అగ్నిగుండము. ఈ 3 బాలురు ఏ గుండంలో దొంగడానికి ఇష్టపడ్డారు? వెరీ గుడ్. రాజుగారు చేసిన అగ్నిగుండంలో దొంగడానికి ఇష్టపడ్డారు కనుక దేవుడు 2వ అగ్నిగుండం అనే నరకాన్ని నుంచి వీళ్ళు తప్పించారు. ఈ గుండం ఏ గుండం కోరుకున్నారు వీరు? రాజుగారు చేసిన అగ్నిగుండంలో దొంగడానికి నా దేవుడి కొరకు నేనే మాత్రమో వెనక తీను అన్నారు. కనుకనే దేవుడు వీరి సమర్పణ మెచ్చారు, వీరి యొక్క భక్తిని మెచ్చి వీరికి ఏం తప్పించాడు? నరకం అనే అగ్నిగుండాన్ని తప్పించారు. మనం పాడుకుంటాం, బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు ప్రొక్కనందున, బబులోను దేశమందున ఆ 3 భక్తులు బ్రహ్మకు ప్రొక్కనందున, వాటి బంధించి రాజు అగ్నిలో పడవేసి, వాటి బంధించి రాజు అగ్నిలో పడవేసి, 4వ వాడు తిరగలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలవలేదా? 4వ వాడు తిరగలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలవలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూసినప్పుడు. బోలో క్రిస్ మహారాజ్ కి. కాబట్టి 3 బాలురు అగ్నిగుండము నుంచి ఏమయ్యారు? తప్పించబడ్డారు. నరకం అనే అగ్నిగుండము తప్పించుకున్నారు. యేసు బాలుడు ఎందుకు వచ్చాడంట? నరకం అనే అగ్నిగుండము నుంచి తప్పించడానికి వచ్చాడు ఈ బాలుడు. ఆ బాలుడు తప్పించిన బాలుడే ఈ బాలుడైన మనందరినీ కూడా ఎక్కడి నుంచి తప్పించడానికి వచ్చాడు? నరకం అనే అగ్నిగుండము నుంచి తప్పించే బాలుడు. టైగర్ రాశారు, ఇందాక ఉదయం పాడుకున్నాం 16వ కీర్తన.
నరకమును తప్పించు మరి బాలుడు అన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, నేడు దేవుడు నిన్ను చూడవచ్చునాడనే కీర్తనలో ఉంది. చూస్తారా 16వ పాట. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు మేలుకో నరుడా, మేలుకో మేలుకో నరుడా, మేలుకో నరకంబు తాపించు నరుడో దేవపుత్రుని, నరకంబు తాపించు నరుడో దేవపుత్రుని, పుచ్చుకో నరుడా, పుచ్చుకో పుచ్చుకో నరుడా, పుచ్చుకో. ఎవరిని పుచ్చుకోవాలంట? ఈ మహిమ బాలుని పుచ్చుకోవాలి. ఈయన ఎవరంట? నరకము నుంచి తప్పించే బాలుడు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు బాలుడా బలవంతుడా అంటే బాలుడు ఆయనే, బలవంతుడు కూడా ఆయనే. ఈ బాలుడే దేని నుంచి తప్పిస్తాడు? నరకం అనే అగ్నిగుండము నుంచి తప్పించే బాలుడు. కనుక ఈయన బలవంతుడా కాదా? బలవంతుడే. ఇంకా మనం చూస్తే దావీదు బాలుడుగా ఉండి జయించాడు. మా దావీదు ఎలాగున్నాడు? సౌలు రాజు ఏమన్నాడు దావీదుని చూసి? గొల్యాతు మీదకి నేను వెళ్తానయ్యా అంటే, నీవు బాలుడువు, నీవు యుద్ధ నేర్పరివి కాదు అంటున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17:33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. సౌలు ఏమంటున్నారు దావీదుని? నీవు బాలుడవు. ఆ గొల్యాతు బాల్యము నుంచి ఏం చేసిన వాడు? యుద్ధాభ్యాసం చేసిన వాడు. వాడితో నువ్వు పోటీ పడలేవు, నువ్వు బాలుడువు అంటున్నాడు. కానీ దావీదు బాలుడే. కానీ ఎవరు తోడుగా ఉన్నారు దావీదుకి? దేవుడు తోడుగా ఉన్నారు. యుద్ధము దావీదుకి నేర్పింది ఎవరు? దేవుడే. వాక్యంలో ఉంటుంది, నా చేతులకు యుద్ధము నేర్పిన వారు ఎవరు? నీవే కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యుద్ధము చేయండి. యుద్ధ నైపుణ్యత చాలా అవసరం. చూడండి, మిలిటరీలో చేరారనుకోండి, ముందు ఏమిస్తారు? ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయ్యాక నీకు పోస్టింగ్ ఇస్తారు, అవునా? పోలీసు ఉద్యోగం కూడా ఏముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి ఉద్యోగానికి ఏముంటుంది అంటే ట్రైనింగ్ ఉంటుంది. బ్యాంకులో ఉద్యోగం చేయాలన్నా కూడా ముందు ట్రైనింగ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం కావాలన్నా ముందు ఏమిస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి ఉద్యోగానికి ఏముంటుంది? ముందు ట్రైనింగ్ ఉంటుంది, తర్వాతే పోస్టింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు ఏ ట్రైనింగ్ చేయాల? ఎవరి దగ్గర శిక్షణ పొందారు? ప్రభు పాదాల దగ్గర శిక్షణ పొందారు. యేసు ప్రభు వారు అంటారు మత్తయి సువార్త 11:29, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. కాబట్టి ప్రభు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆయన యొద్దకు వచ్చి ఏం చేయాలంటే మనము నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని పాదాల మీద కూర్చుంటారో దేవుడు అన్నీ నేర్పిస్తారు వారికి. ఎవరైతే కూర్చోలేరో వారికి ఏమీ రాదు. చాలామంది ఆలయానికి రావడం నామూష, చాలామంది ఆలయానికి రావడానికి కష్టం. ఆలయానికి కోపంతోటో, ద్వేషంతోటో, అసూయతోటో, కలహంతోటో, మరి మనస్సంతా గలిబిలితో రాకూడదు. ప్రేమతో రావాలి, సంతోషముతో రావాలి, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. అందుకని భక్తులు పాడుకున్నారు కదా, రాండి ఉత్సాహించి పాడుదాము,
ఏమ్మా? భూమి ఆకాశం అన్నీ ఆయనవే. ఆయనకంటే గొప్పవాడు నువ్వు. ఆయన ఆరాధించేదానికంటే ఇంకా గొప్ప పనే. చాలామంది అజ్ఞానంతో ఆరాధన దూరం చేసుకుంటారు. వారి మీద వీరి మీద కోపంతో దూరం చేసుకుంటారు. వారు ఏదో అన్నారు, వీరేదో అన్నారని ఆరాధన మానుకుంటే రక్షణ కర్తను నువ్వేం చేసినట్టు చేసుకున్నట్టే. ఆయన దుర్గమును, రక్షణ దుర్గం ఆయనే. ఆ రక్షణ నాకొద్దు, ఆ దుర్గము నాకొద్దు అని ఏం చేసినట్టు వేసినట్టు. చూడండి, దావీదులో భక్తి తత్వం ఉంది. దావీదు బాలుడే, కానీ భక్తిని బట్టి దావీదుకి ఏమొచ్చిందంటే శక్తి వచ్చింది. చూడండి, యుద్ధం నేర్పింది ఎవరు దావీదుకి? దేవుడే చెప్తున్నాడు దావీదు గారి గురించి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. 16:18 చదవండి. బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారుల్లో ఒకరిని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా. చాలండి. దావీదు యుద్ధానికి పోకముందే దావీదు గురించి ఎవరు చెప్తున్నారు? దేవుడిస్తున్న సాక్ష్యం. ఈ సౌలు దగ్గర ఉండే ఒక భటుడు చెప్తున్నాడు, అయ్యా యెష్షయి కుమారుడైన ఒకరిని చూశాను, బెత్లెహేమీయుడు. ఆయన ఎవరంట? మరి చమత్కారంగా సితారా వాయింపగలడు. అతడు బహుశూరుడు, అలాగే యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. అమ్మ, ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఇప్పుడు చెప్పండి, దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు? ఇమ్మానుయేలుగా దేవుడే తోడుగా ఉన్నారు. ఇప్పుడు జయం ఎవరిది వస్తుంది? దావీదుకే. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు ఎవరి దగ్గర ఉన్నారు? దావీదు గారి దగ్గర ఉన్నారు. కాబట్టి దావీదు యుద్ధానికి వెళ్ళాడు. దావీదు బాలుడు కానీ బలహీనుడు కాడు అన్నారు దగ్గర. దావీదు ఎవరంటమ్మా? బాలుడే, కానీ ఏం కాదు, బలహీనుడు కాడు. దావీదు బాలుడే కానీ భక్తిహీనుడు కాడు అన్నారు దేవదాస్ గారు. దావీదు బాలుడే కానీ ఏం కాదు, బలహీనుడు కాడు. దావీదు బాలుడే కానీ ఎవరు కాదు, భక్తిహీనుడు కాదంట. అన్నలు భక్తిహీనులు. అందుకనే దావీదుని ఆడిపోసుకున్నారు. అవునా కాదా? యెష్షయికి నుజావెతు మరి ఈమె మోయాబీరాలని చెప్పి నీవు ఇంట్లో ఉండటానికి లేదని చెప్పి ఈమెను అరణ్యానికి పంపించారు. అరణ్యంలోకి గుహలో పెట్టి ఆమెని ఏం చేశాడు? యెష్షయి పోషించాడు. అప్పుడు కన్నవాడే అప్పుడు దావీదుని గంధాను అరణ్యంలో. దావీదు ఒంటరిగా పెరిగాడు. అందుకే నేను ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకొని అని అన్నాడు. దావీదు జీవితం అంతా అరణ్యములో దేవుని పాదాల యొద్ద పెంచబడ్డాడు. దేవుని దగ్గర అన్నీ నేర్చుకున్నాడు దావీదు. అందుకనే గొల్యాతును చంపడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? దావీదు. మరి మనం వాడుకుంటాం కదా, గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను. ఆ సన్నిధి పొరుడు మరి ఆ సన్నిధి చేయని గొల్యాతుని ఏం చేశాడు? సంహరించాడు. చూడండి, సన్నిధి పొరలకి దేవుడు అంత శక్తి ఇస్తాడు. సన్నిధిలో ఉంటే శక్తి దేవుడు ఇస్తాడు. నీకేమి అన్ని ప్రతికూలంగా ఉండొచ్చు నీ జీవితంలో, ఏది అయినా అన్ని వెనక రావచ్చు. నువ్వు సన్నిధిలో ఉంటే అన్నిటిని అనుకూలపరుస్తాడు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరచగలిగిన దేవుడు మన దేవుడు. ఎవరినైతే తృణీకరిస్తామో దేవుడు వారిని హెచ్చిస్తాడు. దావీదుని అన్నలు ఏం చేశారు? తృణీకరించారు. యుద్ధం చూడడానికే వచ్చావుగా, ఆ గొర్రెల్ని ఎవరు వశం చేశా, ఎవరికి అప్పచెప్పా, మందని దూరంగా పో అని చెప్పి దావీదుని అంత తక్కువ చేశారు. కానీ దేవుడు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడు. కాబట్టి దావీదు బాలుడే కానీ బలహీనుడు కాడు. దావీదు బాలుడే కానీ భక్తిహీనుడు కాడు. దావీదులో ఏముందంటే భక్తి ఉంది. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మన భక్తి మనకేం పుట్టించాలంటమ్మా? శ్రమలో నీవు కృంగిపోకూడదు. నీకున్న భక్తిని బట్టి మోకరించు, దేవుడే నీకున్న శ్రమ నుంచి విడిపిస్తాడు. భక్తి ఏం పుట్టించాలంట? ధైర్యం పుట్టించాలి. యెహోవాని బట్టి దావీదు గారికి ఏముంది? ధైర్యం ఉంది. అందరూ గొల్యాతు పైరూపం చూసి భయపడిపోయారు. దావీదు ఏమన్నాడు తెలుసా? సున్నత లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు,
దేవుడు జీవము గల దేవుని సైన్యాన్ని ఎదురించుటకు వీడు ఏ పాటి వాడని చెప్పి దావీదు మీదకి మరి గొలియాతు మీదకి దావీదు ధైర్యంగా వెళ్ళాడు. అవునా కాదా? భక్తి ఏం పుట్టిస్తుంది అంట? ధైర్యాన్ని పుట్టిస్తుంది. అసలు భక్తి అంటే, నిజమైన భక్తి ఏంటో చెప్పండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు, యహలోక మాలిన్యమును అంటించుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూడండి, భక్తికి అర్థం చెబుతున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రంగా నిష్కలంగా ఉండే భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలను ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలను పరామర్శించాల. విధవరాండ్రను ఏం చేయాలా? వారి ఇబ్బందులు పరామర్శించడం. ఇహలోక మాలిన్యము, బురద, పాపము అంటించుకోకుండా పవిత్రంగా జీవించడమే భక్తి. అర్థమవుతుందా? మరి దావీదు ఇహలోక మాలిన్యం అంటించుకోవాలా, దేవుని కొరకు, దేవుని సన్నిధిని కోరుకున్నాడు. అలాగే దావీదు దిక్కులేని వారికి ఎంతో మందికి దిక్కుగా నిలిచాడు. రాజైనా కూడా దేవుడు తన ఇళ్ళ కృప చూపించి మరి గొర్రెలు కాచుకునే నన్ను సింహాసనం మీద ఉంచాడని కృతజ్ఞత కలిగి మరి అనేక మందిని, విధవరాండ్రని, దిక్కులేని వారిని దావీదు ఏం చేశాడు? ఆదరించాడు. మీకు తెలుసా, సౌలు తరిమే సమయంలో దావీదుకి 300 మంది మరి దావీదు పక్షంగా నిలిచారు. వారందరూ ఎవరో? దిక్కులేని వారు, అనేక సమస్యలతో, ఇరుకులతో ఉన్నవారు. వారందరూ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు వారి పక్షంగా నిలిచి ప్రార్థన చేస్తారు. దావీదుకి వారే సహకారులు అయ్యారు. ఇది తెలుసా, తర్వాత కాలంలో దావీదు వారిని మర్చిపోవాలి. వారందరిని తన రాజ్యంలో ఏం చేశాడు? చేర్చుకొని ఒక ఉన్నతమైన స్థితిలో వారికి కల్పించినట్లు మనము చూస్తున్నాం. చూడండి, భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించడం, ఇహలోక మాలిన్యం, పాపము, బురద అంటించుకోకుండా పవిత్రంగా నిష్కలంగా తండ్రి ఎదుట జీవించడమే భక్తి. ఇప్పుడు చెప్పండి, దావీదులో భక్తి ఉందా లేదా? భక్తి ఉంది కాబట్టి దావీదుకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అలాగే శక్తి కూడా దేవుడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, దేవుడు భక్తి వలన శక్తి కలిగి ఉన్నారు. దావీదు కనుక గొలియాతును పడగొట్టాడు. రాయి యుద్ధాయుధమా అన్నారు దైవజనులు. అమ్మ, రాయి ఉన్న యుద్ధాయుధమా? ఏట్లోకి వెళ్ళి ఎన్ని తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు. రాయి యుద్ధ ఆయుధం అంటామా? కత్తి కానీ, బల్లెము కానీ, ఈటి కానీ, ఇవన్నీ ఏమంటాం? ఆయుధాలు అంటాం. రాయి చేతిలో చిన్న రాయి ఆయుధం అంటామా? అనము. కానీ ఆయుధంగానే ఆయుధంతో అంట గొలియాతు ఆయుష్ తీశాడు అన్నారు దేవదాసయ్య గారు. ఏంటంట? ఆయుధం కానీ ఆయుధంతో గొలియాతు ఆయుష్ తీశాడు అని అన్నాడు. అవునా కాదా? ఒడిసిలో రాయి పెట్టేసి దావీదు గురి చూసి ఎక్కడ కొట్టాడు చెప్పాలి? నుదుటి మీద కొట్టాడు. అమ్మ, ఇక్కడ తగిలితే వెనక్కి పడతారా, ముందుకు పడతారా? ఇక్కడ నుంచున్న వ్యక్తిని ఇలా తోస్తే ముందుకు పడతారా, వెనక్కి పడతారా? అమ్మ, ముందు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెనక్కి ఏమో మీరే తెలుగులో లాగా ఉన్నారు, ఎవరో ఏం మాట్లాడలేదు. అమ్మ, నేను తెలుగులోనేగా మాట్లాడుతున్నా, అర్థమవుతుంది నా మాటలు. ఇక్కడ తగిలింది మనిషి, నీ ఎదుటిన్న మనిషిని ఇలా తోస్తే ముందుకు పడతారా, వెనక్కి పడతారా? వెనక్కే పడతారు. చిన్న కొంచెం సింపుల్ ఆన్సర్. కానీ గొలియాతు ముందుకు పడ్డాడు, వెనక్కి పడ్డాడా? ముందుకు పడ్డాడు. దైవజనులు చెప్తూ ముందు నుంచి దావీదు యుద్ధం చేశాడంట, వెనక నుంచి దేవుడు యుద్ధం చేశాడంట. దావీదు దెబ్బ చిన్నదబ్బాయి, దేవుడి దెబ్బ పెద్దది కనుక ముందుకు పడ్డారు అని అన్నారు. దావీదు దెబ్బ చిన్నదే, ఎవరి దెబ్బ పెద్దది? దేవుడి దెబ్బ పెద్దది కనుక గొలియాతు ఎక్కడ పడ్డాడు? ముందుకి పడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు కనుక కోపం తెప్పిస్తే మనం ఏమైపోతాం? సహజంగా మనుషులు ఎవరన్నా కోపం తెప్పిస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళతో మాట్లాడం. ముందు అసలు ఏం చేస్తాం? వాళ్ళతో మనం మాట్లాడం. కుదిరితే పోట్లాడతాం, లేకపోతే మాట్లాడటం మానేస్తాం. ఈ 2 పనులు చేస్తారు. అవునా? మరి దేవుడి కోపం తెప్పిస్తే ఏమ్మా? దేవుడి కోపం తెప్పిస్తే ఏమైపోతాం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడికి ఎప్పుడు కూడా మనము కోపము తెప్పించేవారుగా మనం ఉండకూడదు.
దేవుడికి దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక గొలియాతుని ఏం చేశాడు? జయించారు. కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే అక్కడ ముగ్గురు బౌలర్ అయినా ఇక్కడ దావీదు బౌలర్ అయినా ఈ బౌలర్ అందరూ గతించిపోయారు, కానీ సదాకాలం మనతో ఉండే బాలుడు ఎవరు? యేసు బాలుడు. ఎవరమ్మా? యేసు బాలుడు. దావీదేమో గొలియాతును పడగొట్టి ఇశ్రాయేలు రక్షించాడు, అవునా కాదా? ముగ్గురు బాలురేమో ఇది యూదులు లేదా ఇశ్రాయేల్ని లేదా యోధా సంతతిని మరి హెచ్చించే విధంగా అక్కడ కార్యం జరిగింది. కానీ ఈ యేసు బాలుడు అందరిని రక్షించగలిగిన సమర్థుడు. ఎవరంటే ఈయన అందరిని రక్షించగలుగుతాడు. కాబట్టి ఆ బాలురు కంటే ఏ బాలురు గొప్పవాడు? యేసు బాలుడు. ఈయన సదాకాలం మనతో ఉండేవాడు. అందుకని క్రిస్మస్ కాలంలో ఎలా ఆరాధిస్తాం? మనం బాలుడుగానే ఆరాధిస్తాం. ఎలా ఆరాధిస్తామంట? బాలుడుగానే ఆరాధిస్తాం. ఈయన బాలుడే కానీ రక్షణ ఇవ్వగలిగిన బాలుడు, పాపం నుంచి విడిపించగలిగిన బాలుడు, మన కొరకు బలమైన కార్యములు చేయగలిగిన బాలుడు. కాబట్టి ఇంటి బాలుని మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే ఒకటి బాలుడు, రెండోది ఏంటి? శిశువు అన్నారు దేవదాస్ దగ్గర. ఎవరంట? శిశువు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంచుమించు 2800 భాషలకు మార్చబడింది. అందరూ చదివేటప్పుడు ఏం చదువుతారు? ఎవరి భాషలోనైనా. అమ్మా ఏమనుంది? యెషయా గ్రంథం 9:6 ఏలయనగా అమ్మ మనకంటే ఒక్కరికా ఇద్దరికా ముగ్గురికా? అందరికీ. ఏలయనగా నీకు బాలుడు పుట్టెను రాయలా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు. ఎవరికంట శిశువు? మనకే. ఎవరైతే ఈ మాట నమ్ముతారో వారికే, వారి కొరకే ఎవరు పుట్టారు? శిశువు. దేవదాసయ్య గారు అన్నారు ఒకటి శిశువు, రెండు స్వామి అన్నారు. ఎవరంట? శిశువుగా వచ్చాడు ఈయన. శిశువు దగ్గరికి రావడానికి ఏ తారతమ్యం లేదు, అవునా? అందరూ చదువుతో స్వతంత్రంగా శిశువు దగ్గరికి రావచ్చు. కానీ శిశువు దగ్గరికి వచ్చేవారు ఎవరు భయపడరు, జడియరు, జంకరు అన్నారు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఎవరన్నా భయపడతారా? జంకుతారా? వెనకడుగు చేస్తారా? లేరు. కానీ స్వామి దగ్గరికి రావాలంటే కొన్ని కట్టడలు ఉంటాయి. ఏమంటాయమ్మా? ఈ శిశువు కాస్త ఏమయ్యారు? స్వామి అయ్యారు. కాబట్టి శిశువు చిన్న వ్యక్తి, స్వామి పెద్దవాడుగా ఉన్నాడు. దేవదాసయ్య గారు మన నిమిత్తమైన శిశువు మహిని పుట్టెను, మన నిమిత్తమైన శిశువు మహిని పుట్టెను, చదువుగా ధరించేర శిశువు స్వామి ఆయను, చదువు రక్షణను ధరింప వెనుక తీయడు, వినయము జనులకు వేలవార్చెను, వినయము జనులకు వేలవార్చెను. బోలో క్రిస్ మహారాజ్ కి. కాబట్టి ఈయన శిశువు. ఎవరంటే ఈయన శిశువు. కాబట్టి శిశువు దగ్గరికి రావడానికి ఏమొచ్చింది మనకి? చనువు. మాకు చనువు ఉంటే ఎవరు అప్పుడు కొంతమంది చూడండి, ఎవరి దగ్గరన్నా పిల్లవాడు ఉన్నాడు, ముద్దు వచ్చాడు, నువ్వేం చేస్తారు? చనువుకి వెళ్ళి లాక్కొని ఎత్తుకుంటారు. వాళ్ళెవరు ఈయనకి తెలియదు, ఇంకెవరు తెలియదు. కానీ ఏముంది? చనువు. పిల్లవాడిని ఎత్తుకోవాలని ఆశ. వాళ్ళు ఏవైతే అంటే అన్నారు, ఒకసారి ఎత్తుకోవాలి, ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాల్సిందే. కాబట్టి క్రిస్మస్ బాలుని మనం కూడా ఏం చేయాలా? చనువుగా ఆయన దగ్గరికి రావాలా, ఎత్తుకొని ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలి. కాబట్టి ఈ శిశువు దగ్గరికి రావడానికి ఏముందంటే చనువు. కానీ స్వామి దగ్గరికి రావాలంటే కట్టడలు ఉంటాయి, అవునా కాదా? శిశువు దగ్గరికి అయితే ఎలాగైనా వెళ్ళిపోతాం, కానీ స్వామి దగ్గరికి రావాలంటే, అమ్మ ఆరాధనకు రావాలంటే ఎలాగొచ్చారు మీరు? యేసు స్వామి దగ్గరికి రావాలంటే పొద్దున లేచి ఈ పనులన్నీ చక్క పెట్టుకొని శుభ్రంగా స్నానం చేసి, అవునా కదా? ఒక నియమం నిట్టడు కట్టడలు ఉన్నాయా లేవా? వస్తా ఏం చేయాలా? బైబిల్ గ్రంథం తీసుకొచ్చుకోవాలా, పాటల పుస్తకం తీసుకొచ్చుకోవాలా, చదువు వచ్చిన వాళ్ళు అయితే రాసుకోవడానికి పుస్తకం పెన్ను పెట్టుకొచ్చుకోవాలా, అవునా? చందా తీసుకొచ్చుకోవాలి, అలా చందా బియ్యం తెచ్చుకోవాలి. ఇలా ఎన్నో కట్టడలు, అన్నీ మీరు కట్టడలు పాటించి వచ్చారా లేదా? అదే శిశువు దగ్గరికి వెళ్ళడానికి చనువుగా రుర్రని వెళ్ళిపోయారు, అంతేనా? దానికి ఏం ఆటంకాలు ఏం లేవు. కాబట్టి స్వామి దగ్గరికి రావాలంటే ఏమున్నాయి? కట్టడలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా,
అందుకనే దేవదాసు గారు పాడుతూ 65వ పాటలో స్వామి అంటే ఈయన ఎవరంటే దీపం వంటి వాడంట, మనకి శాశ్వతమైన దీపము అన్నారు అయ్యగారు. 65వ పాటలో మనం చూస్తే ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకన్న కీర్తనలో అయ్యగారు రాస్తూ చక్కగా మరి దేవుని స్తుతించారు. స్వామియే మనకు శాశ్వతమైన దీపంబు అన్నారు. చూడండి మొదటి చరణం. భూమి మన గృహమాయేను ఆకాశాని భూమికి కాపాయేను ఆమిత సూర్య చంద్రాదులు దీపాలు ఏమను తోడైనాను ఎప్పుడు నాపాలేడు భూమినాకాశము భూమిగా మార్చేడు స్వామియే మనకు శాశ్వతమైన దీపము ఈ మానవ పాపి కాబట్టి మానవ పాపి ఎంత ధన్యుడు. స్వామియే మనకి ఎవరంట? శాశ్వతమైన దీపము. ఈ దీపాన్ని ఎవరు ఆపలేరు అమ్మా. సూర్యుడైనా చంద్రుడైనా వీటిని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది? సృష్టికర్తకే ఉంది. ఈ సృష్టికర్త ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? శిశువుగా వచ్చాడు. సృష్టికర్త ఎడిగో ఉయ్యాలో శిశువుగా ఉన్నాడు ఉయ్యాలో. సృష్టికర్త ఎడిగో ఉయ్యాలో శిశువుగా ఉన్నాడు ఉయ్యాలో. కాబట్టి సృష్టికర్త ఎలా వచ్చేసాడు? శిశువుగా వచ్చేసాడు. కాబట్టి శిశువు దగ్గరికి రావడానికి ఎవరికి భయం ఉండదు. భయం ఉంటుందా? జడుపు ఉంటుందా? జంకు ఉంటుందా? ఏమీ ఉండదు. స్వేచ్ఛగా ఎట్లా వస్తాం? చనువుగా వచ్చేస్తాం. కాబట్టి స్వామి ఈ శిశువు కాస్త ఏమైపోయారు? స్వామి ఈయనే మనకి ఎవరంట? శాశ్వతమైన దీపంబు అన్నారు దైవజన్. కాబట్టి ఈ స్వామి అయిన ఈ దీపాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని మనం క్రిస్మస్ కాలంలో ఏమో శిశువు, లెంట్ కాలంలో మనం ఏం చేస్తాం? స్వామి ఎవరంట? స్వామి. అలాగే శాశ్వతమైన దీపము. లోకములో ఉన్న దీపములన్నీ అశాశ్వతమైనవి, ఈ స్వామి ఏ శాశ్వతమైన దీపము అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ శిశువు మరి మనము ఆరాధించే శిశువు. కాబట్టి ఈ శిశువు దగ్గరికి ఎలా రావాలి? చనువుగా రావాలి. స్వామి దగ్గరికి అయితే కట్టడలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. కానీ శిశువు దగ్గరికి ఏమి లేవు. చనువుగా. గొర్రెల కాపర్లు వచ్చారు రాలేదా? చనువుగా. దేవదూతలు వచ్చేసారా లేదా? చనువుగా వచ్చేసారు. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు బాలుడి దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పుడు కట్టడలు వచ్చినాయి వీళ్ళకి. అవునా కాదా? ఏమ్మా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు? అవునా కాదా? ఆయన్ని పూజించారు, ఆయన ఆరాధించారు, అత్యానందభరితులయ్యారు. కానీ గొర్రెల కాపర్లు చూచారు, చనువుతో వచ్చారు, చూచారు, విన్న వాటిని కన్న వాటిని గురించి ఆ ప్రాంతం అంతా ప్రచురపరిచారు. కాబట్టి అర్థమైందా? శిశువు వేరు, స్వామి వేరు. శిశువు దగ్గరికి చనువుగా వచ్చారు, స్వామి దగ్గరికి ఆయనే అసలైన దీపం, ఆయనే ఆ శాశ్వతమైన దీపం. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కట్టడలు. అవునా కదా? ఆయన ఆరాధించాలి, పూజించాలి. ఉదాహరణకి తూర్పు దేశపు జ్ఞానులు వారు వచ్చి ఆ బాలుని చూసి అత్యానందభరితులై, ఇలా చదువుకున్నా మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి ఆ కన్య అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి ఆ బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా అర్పించింది. చూడండి, అక్కడేమో శిశువు, ఇక్కడేమైపోయాడు? స్వామి. కనిగిన వారు ఏం చేశారు? సాగిలపడి నమస్కరించారు, పూజించారు, అత్యానందభరితులయ్యారు, తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా,
ఈ స్వామియే మనకి ఎవరంట? శాశ్వతమైన దీపము. కాబట్టి ఇటు దీపమైన ఈ స్వామిని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆ దీపం మనలో ఉంటే నిత్యము మనం కూడా ఎలాగుంటాం? వెలుగుతూ ఉంటాం. అందుకనే ప్రభు అన్నారు కదా, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ స్వామిని మనం ధరించుకుంటే మనం లోకానికి ఎలాగున్నట్టు? వెలుగుగా ఉంటాం. వెలుగు దగ్గరికి చీకటిలో ఉన్న వ్యక్తులు అనేక మంది వస్తారు. వీరిని నువ్వేం చేయాలా? ఆ చీకటి నుంచి వారిని కాపాడి వెలుగులో ఉండేటట్టు వారిని స్థిరపరచాలి. అదే నువ్వు చేయవలసింది. అవునా కాదా? మా సువార్త ఏంటి? చీకటిలో ఉన్న వారిని ఏం చేయాలా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ప్రభు. ఆ వెలుగుని పరిచయం చేయడమే నీ పని. అంతేనా? సువార్త అంటే ఏదో కాదు. యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన శాశ్వతమైన వెలుగుగా దీపంగా నాకు తోడుగా ఉన్నాడు. నీవు నమ్ముకో, నీకు కూడా ఇమ్మానుయేలుగా, నీకు ఆ దీపమైన దేవుడు తోడుగా ఉంటారని చెప్పారు. ఇదే నా సువార్త. మాట్లాడాలి అంతే. దానికి చదువు అవసరమా? వేదాలన్నీ తిరగేయాలా? చాలామంది అంటారు సువార్త చెప్పచ్చుకోమంటే, నాకేమొచ్చిపోయి పాస్టర్ అయ్యా చదువు రాదు, పట్టుబడి తెచ్చిన ముక్క రాదయ్యా నాకంటే. దేవుడు నీ జీవితంలోకి ఎలాగొచ్చాడో అదే చెప్పు, అదే సువార్త. నువ్వు ఎలా దేవుళ్ళలోకి వచ్చావు, ఎలా రక్షింపబడ్డావు, నీ సాక్ష్యం ఏంటి? ఇదే ఒక గొప్ప సువార్త. అమ్మ, గొర్రెల కాపర్లకు చదువు ఉందా? మాట్లాడాలి. వారు ఏం చేశారు? వారు ఏదైతే చూశారో, వారు చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మొత్తం ఊరంతా చెప్పారు. అంతేనా వాళ్ళు చేసింది? వాళ్ళకి బైబిల్ తెలుసా? లేకపోతే సువార్త తెలుసా? ఏనా వేదాలు తిరగేశారా? అంత అవకాశం పట్టారా? కాబట్టి దేవుని పరిచయం చేయాలంటే ఇవేమి అవసరంలా. యేసు ప్రభు నీవు ఎలా శాశ్వతమైన దీపంగా నీలో ఎలాగొన్నాడో అదే నువ్వు చెప్పు. అదే గొప్ప సువార్త. ప్రభు ఎందుకు వచ్చారంటే నశించున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నీవు రక్షింపబడ్డావు. నాశనానికి పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని నువ్వేం చేయాలి? అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా ఏం చేయాలా? నడిపించా. కొంతమంది అజ్ఞానం తెలుసుకొని కూడా తప్పిపోయే వాళ్ళు ఉంటారు. ఏమ్మా, అందుకనే చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. తెలిసి కూడా ఏం చేస్తారు? కొంతమంది తొలగిపోతారు. వీళ్ళు ఏమనాలా? జ్ఞానులు అనాలా, అజ్ఞానులు అనాలా? ఏమ్మా, ఉదాహరణ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు యేసు ప్రభు 99 గొర్రెలు విడిచి ఒక్క గొర్రెని ఎతికాడు. అవునా కాదా? కానీ అక్కడేమో యేసు ప్రభు 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రెని ఎతికాడు. కానీ తప్పిపోయిన కుమారుడు చరిత్రలో తండ్రి మాత్రం కుమారుని ఎతకలా. ఏమ్మా, గొర్రెకి కుమారుడికి తేడా ఏంటి? తేడా ఉంటుంది. అక్కడ ఎతికాడు, ఇక్కడ ఎతకలేదు, మంచిదే. గొర్రెకి జ్ఞానం లేదు, కుమారుడికి జ్ఞానం ఉంది. అమ్మా, గొర్రెలడుకో ఎట్ట వెళ్తే అట్టాగే వెళ్తాయి వెళ్తాయి. కానీ కుమారుడికి ఏముందని తండ్రి నమ్మాడు? జ్ఞానం ఉందాడు. ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. ఎప్పుడోకప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వస్తాడు నా దగ్గరికి అని వాకిడి దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? కుమారుడు కోసం. తండ్రి ఆలోచన కరెక్టే కదా? కుమారుడికి ఏమొచ్చింది? లూకాసు సువార్త 15వ అధ్యాయంలో బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంటమ్మా? వీడి జ్ఞానం వెలిగించబడింది, బుద్ధి వచ్చింది. అయ్యో, ఈ పందులు తినే పొట్టు తింటున్నాను, నాకేంటి కర్మ? మా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, తృప్తిగా భోజనం చేస్తున్నారు. నేను ఇక మీద కుమారుడుగా కానీ ఎలా వెళ్తా? పనివాడుగా వెళ్తే నాకు అంత ముద్ద దొరుకుతుంది అని విశ్వసించి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చేర్చుకున్నాడా? పొమ్మన్నాడా? తప్పిపోయినా కుమారుడు తండ్రిని విడచి కదలిపోయి, తప్పిపోయినా కుమారుడు తండ్రిని విడచి కదలిపోయి, తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి యతని తెచ్చుకొనెను,
కాబట్టి కుమారులకి మనకేమిచ్చాడు దేవుడు? జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది మంచి మార్గమో ఏది కాని మార్గమో తెలుసుకునే విచక్షణ జ్ఞానము దేవుడు మనిషికి ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. గొర్రెకి అది లేదు కనుక అయ్యో ఒక గొర్రె తప్పిపోయిందని ప్రభు 99 విడిచిపెట్టి ఏం చేశాడు? తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు. కానీ ఇక్కడ ఈ తండ్రి వెళ్ళాడా? వెళ్ళలా. నా కుమారుడు జ్ఞానం ఉంది, ఖచ్చితంగా బుద్ధి వచ్చినప్పుడు వస్తాడని కాచుకొని ఎదురు చూస్తున్నాడు. కుమారుడు అంత దూరంగా ఉండగానే ఏం చేశాడు? పరుగున పరిగెత్తి అమాంతం కుమారుడిని ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏమంటే పనివాడిని పిలిచాడు, తీసేయి, మంచి వస్త్రాలు ధరించని చెప్పి తీసేపించాడు. చెప్పులు కాళ్ళకి మరి చెప్పులు జోడు వేయించాడు, చేతికి ఉంగరం పెట్టాడు, గొప్ప విందు చేయించాడు. ఈయన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడని గొప్ప విందు చేయించాడు. చూసారా? కాబట్టి గొర్రెకి మనిషికి జ్ఞానం ఉందా లేదా? ఉంది. కాబట్టి మన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఏది మంచి మార్గమో ఏది కాని మార్గమో, ఏది అసత్యమో ఏది సత్యమో, ఏది చీకటో ఏది వెలుగు, ఏది అజ్ఞానమో ఏది జ్ఞానమో మనం ఏం చేయాలా? విచక్షణ స్థితి దేవుడిచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? నడుచుకోవాలే. కానీ ప్రభు అన్నారు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ఉండాలంట. కాబట్టి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కనుక అజ్ఞానంగా ఉండకూడదు. కాబట్టి అలాగున్న జ్ఞానం కలిగి స్వామి అయిన యేసు శాశ్వతమైన దీపమైన ప్రభువుని ఆరాధించగలిగిన గొప్ప స్థితి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతలుగా ఫలింప చేసి మీరే మహిమ పొందమని. అయ్యా ఇదిగో తండ్రి, మీరు స్వామి అయ్యారు, మా అందరికి శాశ్వతమైన దీపం మీరే కనుక అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తూ ఆ శాశ్వతమైన దీపము వెలుగు కలిగి మేము నాయన సదాకాలం మీతో ఉండగలిగిన అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని మా మంచి బాలుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.